వారాహి వెరైటీ వేశారు. ఈ సంవత్సరం ఈ రోజు వచ్చేసి జనవరి 22, 2026 ఉన్నాం. మనం వారాహి వెరైటీ ఇది తెగుళ్ళకు గాని, నల్లికి గాని, బొబ్బరకు గాని అన్నిటికీ తట్టుకుంది వెరైటీ వేసుకోవచ్చు రైతులు. ఈ రోజు మనం నూకల సిపాయి గారి మాటల్లో విన్నాం. ఈ వెరైటీ వేశారు, ఎలా ఉంది ఏంది అనేది మనం నూకల సిపాయి గారి మాటల్లో విన్నాం. ఎలా ఉందండి? బాగుందన్న ఇత్తనం ఇది. ఈ వెరైటీ ఉంది. ఈ మొత్తం ఈ సంవత్సరం మనకి ఇత్తనం బాగా నచ్చింది. అసలు ఇన్ని రోజుల్లో ఇత్తనం బాగుంది. బారు గాని కాయ చివరి దాకా కాపు పట్టడం. ఇప్పుడు మందాపి 15 రోజులు అయింది, అయినా కూడా కాపు పడుతూనే ఉంది. కొస కాపు ఇంత నల్లిలో కూడా నల్లికి తట్టుకుందండి. అవును, బాగుందా? నెంబర్ 1 గా అసలు ఇత్తనం. ఇది తెగుళ్ళకి గాని, అన్నిటి బొబ్బరకు గాని, వైరస్ గాని అన్నిటికి తట్టుకుంది. నెంబర్ 1 ఉంది ఇత్తనం. ఈ వెరైటీ రైతు వేసుకోవచ్చు అండి. తాలుగా కూడా కావాలా చివరి కానా. ప్రెసెంట్ అయితే ఈ మనం వెరైటీ అయితే నెంబర్ 1 ఉంది. మీరు ఆల్రెడీ కోస్తున్నారు, కాయ కూడా కోస్తున్నారు. ఇప్పుడు జనం ఏమంటున్నారండి ఈ వెరైటీని? ముఠా బాగుంది అంటున్నారు. కొయ్యడానికి బాగుంది, కాయ కాసింది బాగా చేను. మునుగులు కదలనట్లేదు. 4 రోజులు అయింది, మునుగు వెళ్ళలేదు. 2 రోజులకి వెళ్ళిద్ది అనుకున్నాం మునుగు అంటున్నారు వాళ్ళు. జనం అయితే నెంబర్ 1 ఉంది అంటున్నారండి. మేము కూడా అదే వెరైటీ వేసుకుంటున్నాం అంటున్నారా అంటున్నారు రైతులు కూడా? ఈ వెరైటీ ఈ ఒక్క చెట్టు ఎలా ఉందండి? మొత్తం చేను మొత్తం కూడా అలాగే ఉందండి. చూసుకో చేను అర్థమైందిగా. ఇది మీరు ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటున్నారండి ఈ సంవత్సరం? 30 దాకా అయింది అనుకుంటున్నాను. 30 దాకా అయింది అనుకుంటున్నారు. ఇంకా ఉంది కాబట్టి ఇంకా 2 నెలలు పంట ఉంది, ఇంకా ఎక్కువే వచ్చింది. మనం 30కి అయితే తగ్గదండి. పైన మనం ఎక్కువ తక్కువ కాదు, కానీ ఎంత సింపుల్ చేసినా 30 క్వింటాలకి తగ్గదు. రైతులు ఆనందంగా వేసుకోవచ్చు అంటారండి. నెంబర్ 1 గా అసలు మొదల్లో పడ్డ కాయ కూడా పాలుగా అనేది లేదుగా. మీకు ఒకటే స్టెచ్చుర్ ఉందండి, కాయ కానీ పై కాయ కానీ. అవును, కాయ రంగు ఉంది. మీకు సెకండ్ స్టెప్ కూడా మీకు సెట్ అయింది, బాగుంది. సెకండ్ స్టెప్ కూడా సెట్ అయింది. కాయ కూడా జంప్ ఉందండి, బాగుంది, బారుంది. కాయ సింపుల్ బాగుంది అనమాట. కొయ్యడానికి కూడా బారు చూడండి. ఎగటం కానీ చేసుకోండి బాగా దగ్గరికి. Oh, gosh.